హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మీకు కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. నేనైతే 4 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇవి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు టమాటాలు, అలాగే 1 కప్పు ఏమో కొత్తిమీర వేసుకొని వాటిలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కూడా మీరు ఇలా వేయించుకోవాలి. నేను చూపించే విధంగా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అలాగే పసుపును కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని వాటితో పాటుగా మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు కూడా బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత చల్లారేంత వరకు ఉండి తర్వాత మనం మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు పోపుకు కావాల్సింది కూడా మనం తయారు చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు పోపుకు కావాల్సినంత వేసుకొని ఇందులో కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పోపు అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న టమాటో పచ్చడిని కూడా ఇందులో మనం యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. కొత్తిమీర టమాటా పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.